గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఒక మహిళపై హిజ్రాలతోటి దాడి చేయించాడు మల్లెల మూర్తి అనే వ్యక్తి. నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఉదంతం ఇది. ఒక మహిళను వివస్త్రం చేసి ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? ఇలాంటి దారుణం చేసిన వాడిని అదే గుంటూరు మెయిన్ సెంటర్ లో బట్టలు ఓడదీసి మహిళల చెప్పులతో కొట్టించాలి, అరగుండు గీసి గాడిద మీద ఊరేగించాలి. అప్పుడే ఇలాంటి పని చేయాలంటే ఇంకొకడికి వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఏం చేస్తాం, మన చట్టాలు వాటికి అంగీకరించవు. కానీ ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించిన తీరు చూశాక చట్టంపై నమ్మకం పెరిగింది. ఏ మహిళను అవమానించినా సహించేది లేదని హెచ్చరించడమే కాకుండా ఈ మల్లెల మూర్తి అనే వాడిపై కేసు పెట్టి అరెస్టు చేయించడమే కాదు, టీడీపీ నుంచి ఆయన వెంటనే సస్పెండ్ చేశారు. అంతేకాదు, బాధితురాలి ఫిర్యాదుపై సకాలంలో స్పందించని నగరపాలెం సిఐ సత్యనారాయణపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ఈ రెండు అంశాలతోటి తప్పు చేసిన వాడు సొంత పార్టీ వాడైనా బాధ్యత మరిచిన అధికారైనా ఉపేక్షించేది లేదని కూటమి ప్రభుత్వం నిరూపించుకుంది. 4 రోజులుగా మాజీ మంత్రి అప్పలరాజు కొడుకు విషయంలో జగన్ వ్యాఖ్యలతో నవ్వులు పాలవుతున్న వైసీపీ ఈ అంశం బయటకు రాగానే ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, హామీ ఇస్తున్నాడు, మళ్ళా హామీ ఇస్తున్నాడంట. మహిళలకు ఏమన్నా జరిగితే ఊరుకోను అని. జరిగిందే, ఏం చేశాం? 15వ తారీఖున దాడి జరిగితే 16వ తారీఖున బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి పని చేస్తే మీరెందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఆ బాధిత మహిళ ఆ వీడియోలు నేను కూడా చూడడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఏ చోట చూసుకున్నా కూడా మహిళలకి గౌరవం కానీ రక్షణ కానీ లేకుండా పోతుంది. నిజంగా వీళ్ళు మాట్లాడేది చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. మీకు గుర్తుందా, వైసీపీ హయాంలో రేపల్లి రైల్వే స్టేషన్ లో భర్త పిల్లల ముందు ఒక మహిళపై గంజాయి బ్యాచ్ అత్యాచారం చేస్తే అప్పటి హోంమంత్రి తానేటి వనిత ఏమన్నారు? గంజాయి మత్తులో ఏదో తెలియక చేశారు అని వెనకేసుకొచ్చారు. వీళ్ళు నియమించిన వాలంటీరే ఒక మహిళపై అత్యాచారం చేసి ఆమె మెళ్ళో నగలు దోచుకుపోతే దొంగతనానికి వెళ్ళి ఏదో తెలియక చేశాడో నిస్సిగ్గుగా మాట్లాడారు. ఇసుక మాఫియాని ప్రశ్నించిందనే కదా ఒక మహిళను ట్రాక్టర్ తో గుద్దించి చంపారు. నిజానికి మహిళలకు రక్షణ లేనిది, భద్రత కరువైంది 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలోనే. ఫ్రెండ్స్, నిజానికి కూటమి ప్రభుత్వంలో తప్పు చేస్తే వాడెంతటి వాడైనా లోపలేస్తున్నారు. కావాలంటే చూడండి, వైఎస్ భారతి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త అయినా సరే కేసు పెట్టి జైలుకు పంపారు. తనను మోసం చేశాడు అనే ఒక మహిళ అభియోగంతో జనసేన ఎమ్మెల్యేతో విప్ పదవికి రాజీనామా చేయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కన్న తల్లిని ఇంట్లోంచి తరిమేసి సొంత చెల్లి ఆస్తి కొట్టేశాడు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్న ఈ వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి మహిళల గౌరవం గురించి, రక్షణ గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా? ఇది ప్రజలందరికీ తెలిసిన నిజం. ఫ్రెండ్స్, మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి.